పర్టిక్యులర్ ఈ వీడియోలో మనకేంటి అంటే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో మీకు ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది ఏంటి అనే దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నా. సింపుల్ ఎవరైతే హై ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో పర్టికులర్లీ 1500 నుండి 2000 3000 వచ్చిన వాళ్ళు ఆ స్టూడెంట్స్కి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది కెమికల్ సైన్స్ పేపర్లో. ఓకేనా మీకు? అండ్ ఈ ర్యాంక్ నేను చెప్పిన పర్టికులర్ హై ర్యాంక్స్ ఎవరికి వచ్చినా కానీ వాళ్ళు ఈ వీడియో అనేది క్లిక్ చేసిన వాళ్ళు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి కెమికల్ సైన్స్ స్టూడెంట్స్ అయితే మాత్రం మీరు. అండ్ పర్టికులర్ మీకు ఈ యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే మీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది నేను క్లియర్ కట్గా నేను మీకు చెప్తాను. అండ్ వీడియోని మీరు లైక్ చేయాలి. సో మీరు లైక్ చేస్తే ఏంటి అంటే నాకు తెలుస్తుంది ఎంతమందికి కెమికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఛానల్ అని, ఎంతమందికి యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది మీరు లైక్ చేస్తే నాకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయి మా నుండి మీకు డైలీ వీడియోస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్స్ అనే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు జాయిన్ అయిపోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఏంటి అంటే కాల్ చేసి మీరు డైరెక్ట్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో కాల్ చేసి మీరు అడగొచ్చు. అండ్ మేము మీకు రెస్పాన్స్ అవుతాం. అండ్ మోస్ట్లీ ఒక్కటి ఏంటి అంటే యూట్యూబ్లో చాలా వరకు కౌన్సిలింగ్ టైంలో మోస్ట్ ఆఫ్ యూట్యూబర్స్ ఏంటి అంటే రిప్లై ఇవ్వడం అనేది చాలా టఫ్ అవుతాయి. మనకైతే అలా కాదు, మనం ప్రాపర్గా అందరికీ రిప్లై ఇస్తాం, కమెంట్స్లో ఇస్తాం అండ్ గ్రూప్స్లో. అండ్ మీకు వెబ్ ఆప్షన్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, చెప్తాం మేము మీకు సింపుల్గా. ఓకేనా? ప్రాసెస్ అంతా మీకు. అండ్ ఇంకా వీడియోలో వెళ్తే ఏంటి అంటే సింపుల్, మీరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ హై ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు పర్టికులర్ 1500 అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు పర్టికులర్ ఈ యూనివర్సిటీలో అంటే మీరు ఏ సీక్వెన్స్ పెట్టుకోవాలి ఏంటి అనే దాని గురించి చెప్తాను. అండ్ మీరు ఇక్కడ కట్ ఆఫ్స్ చెక్ చేస్తే పర్టికులర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కట్ ఆఫ్స్ నేను మీకు చూపిస్తాను, అఫీషియల్ కట్ ఆఫ్స్. ఇదేంటి అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కట్ ఆఫ్స్, ఈ అఫీషియల్ కట్ ఆఫ్స్ లైక్ 2025 పీజీ సెట్ కెమికల్ సైన్స్ క్లోజింగ్ ర్యాంక్స్ ఇవి. ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఎందుకు హై ర్యాంకింగ్స్ హై కట్ ఆఫ్ ర్యాంక్ ఉందనే దాని గురించి కూడా నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. నేను మీకు సింపుల్, చాలామంది 1500 బిలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు మనకి తెలిసిందే కదా. ఇప్పుడు మీకే వచ్చింది ఒక బెటర్ ర్యాంక్, 1500 బిలో ఉంది, 500 బిలో ఉంది, 1000 బిలో ఉన్నప్పుడు మీరేం చేసుకుంటారు? ఏయూ ఎస్వియు 2 ఆప్షన్స్ అనేది సెల్ఫ్ ఫినాన్స్ అనేది మీరు ఇస్తారు. ఓకేనా? దెన్ థర్డ్ ఆప్షన్ ఏఎన్యూ ఇస్తారు, మీరు ఈ 3 ఇస్తారు. ఫోర్త్ మోస్ట్ దగ్గరికి ఎవరు రారు, ఎందుకంటే ఈ 3లో ఒకటి ఎలోట్ అవుతుంది 1500 ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఎలోట్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్లోనే మీరు వెయిట్ చేసి పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది 1000 బిలో వచ్చిన వాళ్ళు. ఓకేనా? సో సింపుల్గా ఇలా ఉంటుంది ప్రాసెస్ అనేది, అందరూ పెట్టే ప్రాసెస్ ఇదే. సో దాన్ని నేను మీకు కొంచెం సింప్లిఫైడ్ చేసి చెప్తున్నాను. ఓకేనా? అండ్ మీరు చూసుకుంటే బెటర్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ సెకండ్ ఫేజ్లో ఎస్వియు ఏయూలో ఎలోట్ అయిపోద్ది. అండ్ మోస్ట్లీ ఫోర్త్ మోస్ట్ ఆప్షన్ ఏఎన్యూ కానీ వైవియు కానీ ఆర్యు. సో యూనివర్సిటీస్ ఏమి అంటే మోస్ట్లీ ఫస్ట్ ఆప్షన్ కింద ఎవరు స్టూడెంట్స్ ఇవ్వరు. అందుకేంటి ఇక్కడ చాలా వరకు ఏంటి అంటే సీట్స్ అనేది పెండింగ్లో అలానే ఉంటాయి మనకి ఎలోట్ అవ్వకుండా. మనకేంటి 1500 ఎబో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కెమికల్ సైన్స్ వాళ్ళకి పర్టికులర్ వాళ్ళకేంటి అనలైటికల్ చేయాలని అనుకుంటారు వాళ్ళు. అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఈ యొక్క యూనివర్సిటీ అనేది ఫస్ట్ ఫేజ్ అప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చారు అనుకోండి, మీకు మోస్ట్లీ ఎలోట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్లో ఇందులో 15 సీట్స్ ఉన్నాయి మనకి, ఈడబ్ల్యూఎస్లో 2 సీట్స్, టోటల్ 17 ఉన్నాయి. సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అనేది లేదు ఇక్కడ. మీకు ఒకవేళ ఎలోట్ అయినా కానీ రెగ్యులర్లో మంచి ఫీజు ఉంటుంది, మీకు అండర్ 25Kనే ఉంటుంది ఫీజు అనేది కానీ, అది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సింపుల్ థింగ్ ఇది నేను మీకు చెప్పాలనుకుంటుంది. మీకు అర్థమైంది కదా ఎందుకు ర్యాంకింగ్ ఇలా హై ఉంది ఏంటి అనే దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు రైట్ నా ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో 1500 పైన వచ్చేసిన వాళ్ళు మీరేంటి అంటే మోస్ట్లీ మనకి సెకండ్ ఫేజ్లో మీకు ఛాన్స్ ఉంటే మీరు పెట్టుకోవచ్చు. ఏయుఎస్వి కొన్ని సీట్స్ ఫిల్ అవ్వకపోతే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేసు మేము అప్పుడు దాకా వేచి అప్పటికి ఛాన్స్ ఉందో లేదో తెలియదు అనుకుంటే వచ్చిద్దా రాదో మళ్ళీ వేస్ట్ అయిపోదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? సింపుల్ గైస్, ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏకేఎన్యూ ఇవ్వండి. ఓకేనా? సెకండ్ ఫేజ్ ఉన్నోళ్ళు, ఫస్ట్ ఫేజ్ ఉన్నోళ్ళు హై ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు కిందే పెట్టేయండి మీరు. ఓకేనా? సింపుల్గా ఫస్ట్ ఫేజ్లో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అనలైటికల్ ఇవ్వండి. ఓకేనా? సింపుల్. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే వైవియు ఇవ్వండి, ఎస్వియు రీజన్, ఈ 2 కొంచెం బాగుంది. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే ఏకేఎన్యూ ఇవ్వండి. 3లో మీకు ఖచ్చితంగా అనలైటికల్ కెమిస్ట్రీలో మీకు ఏంటి అంటే సీట్ అనేది పక్కా ఎలౌట్ అవుతుంది. ఓకేనా? అస్సలు ఎలౌట్ అవ్వని అనే పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా ఎలౌట్ అవుతుంది. ఎందుకంటే ఇవే పెండింగ్ ఉన్న సీట్స్ కాబట్టి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ పెట్టేస్తారు కాబట్టి ఏయుఎస్వియు ఈ 2 పెడతారు. రిమైనింగ్ స్టూడెంట్స్ హై ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళు వీటిలో ఎలౌట్ అవుతుంది మనకి సింపుల్గా. సో ఇది ప్రాసెస్ ఇలా ఉంటుంది. పర్టికులర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఏంటి అంటే 3500 ఉన్నా కానీ మీరు పెట్టుకోండి, ప్రాబ్లం ఉండదు. ఓపెన్ కేటగిరీ యాజ్ యూజువల్ మీకు 1500 ఉన్నా 1600 ఉన్నా కానీ మీరు ఇవ్వండి, 2K ఉన్నా కానీ ఇవ్వండి, మీకు ఎలోట్ అయ్యే ఛాన్సెస్ అని అంటే ఫస్ట్ నేను చెప్పిన ఆప్షన్ సీక్వెన్స్ పెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఐ రిపీట్, ఏంటి అంటే ఏకేఎన్యూ పెట్టండి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ వచ్చేసి వైవియు ఇవ్వండి అనలిటికల్ కెమిస్ట్రీ ఉంటే, అండ్ థర్డ్ మోస్ట్ ఆప్షన్
ఈ న్యూ ఇవ్వండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈ సీక్వెన్స్ ఇస్తే మీకు సరిపోతుందండి. ఖచ్చితంగా మీకు ఎలౌట్ అవుతది. కెమికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరికైతే హై ర్యాంక్ ఉన్న వాళ్ళకి పర్టిక్యులర్ యూనివర్సిటీలో ఇక్కడ చెయ్యాలి అనుకుంటున్నారో రెగ్యులర్‌లో వాళ్ళకి. ఉంటున్న కట్ ఆఫ్స్ ఈ ర్యాంకింగ్స్ ఎందుకు హై ఉన్నాయి క్లోజింగ్ ర్యాంక్స్ అనేది ఇప్పుడు షీట్లో చూపించిన అఫీషియల్‌ది. అండ్ మీకేంటి అంటే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని మీకు తెలియకపోతే అండ్ నేను పైన కార్డ్స్‌లో ఇస్తాను. అండ్ మీరు రిమైనింగ్ కెమికల్ సైన్స్ రిలేటెడ్ ఆర్గానిక్, అనలిటికల్ కట్ ఆఫ్స్ మీరు ఐడియా లేకపోతే వాటిలో వీడియోస్ ఏంటి అంటే కార్డ్స్ అండ్ వీడియో ఎండింగ్‌లో వస్తుంది. ఇప్పుడు మీరు డిస్‌ప్లే అవుతది. మీరు క్లిక్ చేసి చూడొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి.